క్రీస్తు దేవుని యొక్క కుమారుడు క్రీస్తు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి సకల మానవాళిని రక్షించడం కొరకు ఆయన చేసేటువంటి వేద బోధనలు, ఆయన చేసేటువంటి సత్కార్యాలు చూసి ఆనాటి యోధులు ఇదిగో క్రీస్తుని ఏదో రకంగా ఇదిగో ఈ లోకానికి పంపించాలి అనేటువంటి దురాలోచనతో ఈ దేవుని బిడ్డ యూదులందరూ కూడా పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులందరూ కలిసి ఆనాడు క్రీస్తుని ఇదిగో శిలువ శిక్షకు విధించి అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆయనను గొల్గొతా అనే కొండ మీద ఆయన శిలువ వేసి చంపి ఉన్నారు. ఇదిగో ఆనాడు జరిగినటువంటి ఆ గొప్ప కార్యము తల్లి శ్రీ సభ యావత్ ప్రపంచం అంతటా ఈరోజు మనకు అందిస్తూ ఉంది. అదే రోజును ఈరోజు మన యొక్క కొండపర్వ గ్రామంలో కథోలిక సంఘ విశ్వాసులందరూ కలిసి ఈ దేవుని బిడ్డారా మన యొక్క గ్రామంలో పురవీధుల్లో అలనాటి క్రీస్తు శ్రమల దినాన్ని, క్రీస్తు మరణించినటువంటి గొప్ప రోజును ఈరోజు మన యొక్క కుటుంబాల మధ్య, మన యొక్క గ్రామంలో పురవీధుల మధ్య మనం ఘనంగా కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క జీవితాలను క్రీస్తు మన కొరకు మరణించినటువంటి ఆ యొక్క జీవితంలో ఆయన పొందుకున్నటువంటి శ్రమలను చూసి మన జీవితం ఎందుకు కూడా పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని ఈ దేవుని బిడ్డ మనందరూ కూడా ప్రియ విశ్వాసులారా ఆత్మపరిశీలన చేసుకొని ఆత్మీయమైన పనులతో చూడాలి. మనం చేసిన పాపములే కదా ఆయన శిలువలు, ఇదిగో ఆయన మోసినటువంటి శిలువ కాదు, మన పాపం మన భారమేనని ఇప్పుడు మనము 14 స్థలాల్లో ఒక స్థలంగా చదువుకుని ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో మనమందరం కూడా క్రీస్తుని అనుసరించాలి. నా కొరకు మరణించిన క్రీస్తువ, ఈ కొరకు నేను నా జీవితకాలం అంతా పాపము చేయకుండా, దోషము చేయకుండా, అబద్ధమాడకుండా నేను ఇదిగో నీ బిడ్డగా జీవిస్తానని మనమందరం కూడా క్రైస్తవులుగా తయారు కావాలి. ఈరోజు మనమందరం కూడా తల్లి శ్రీసభ అడుగుదారుల్లో నడుస్తున్నటువంటి మనమందరం కూడా తల్లి సత్యశ్రీసభ చెప్పిన ప్రతి మాటల్లో బోధిస్తూ మనమందరం కూడా బోధన చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. క్రైస్తవులంటే క్రీస్తులు కోరి జీవించాలి. పరుల కొరకు, శత్రుల కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారపోశారు. కాబట్టి మనము కూడా ఇతరులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, మగవారి కొరకు ప్రార్థించాలి. అప్పుడే నిజమైనటువంటి క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా మనమందరం కూడా మనలో కనబడుతూ ఉంటాం.